Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Avasishyate. Om Shanti Shanti Shanti. Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Pratyorma Satangamaya. Om Shanti Shanti Shanti. యానిమల్ కింగ్డమ్ లో ఉన్నటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. The whole problem of slaughter, whether in the animal or the human kingdom, originated in events which recurred during the original war in heaven, when Michael and his angels were cast down and our planetary system came into being. I think the whole problem of slaughter, whether in the animal or the human kingdom, ఈ చంపబడటం ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నాయంటే యానిమల్ కిందం ఇవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. దాన్ని పైన ది వార్ ఇన్ హెవెన్. వార్ ఇన్ హెవెన్ అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి దానికి ప్రతీకగా చోట్లో ఏర్పడినటువంటి ఇంపాక్ట్ లేదా చోట్లో నిర్ణయం పడినటువంటి విషయం కనుక వార్ ఇన్ హెవెన్ అన్నటువంటిది ఏం సూచిస్తుందంటే when Michael and his angels were cast down and our planetary system came into being. సో ప్లానెటరీ సిస్టమ్ సౌరమండలం ఇదంతా కూడా అంటే భౌతికంగా దిగిరాబడటం అన్నటువంటిది అంతా కూడా ఎప్పుడు అంటే లోవర్ థింగ్ ఈజ్ సాక్రిఫైస్ ఫర్ ది హయ్యర్, దెన్ హయ్యర్ ఈజ్ డిసెండింగ్ డౌన్ ఫర్ ది అప్లిఫ్టింగ్ ది లోయర్. ఇది చోట్ల జరుగుతున్నటువంటి విషయం. Until a man's consciousness is such that he can through the inner mechanism as that unevolved in the majority respond to the planetary consciousness and enter into the secrets of the ancient of days. So secrets of the ancient of days అన్నటువంటి ఇప్పుడు అసలు ఈ భూమి ఇది ఏర్పడడానికి కారణం ఏమిటి? ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఈ భూమి ఇది ఏర్పడడానికి ఇక్కడ అంతకన్నా లోవర్ కింగ్డమ్ గా అంటే థర్డ్ కింగ్డమ్, ఫోర్త్ కింగ్డమ్, ఇవి రెండు కూడా దే సాక్రిఫైస్ స్లాటర్ అన్నారు, దాన్ని బ్లడ్ షెడ్ అన్నారు. ఇది అవడం చేత భూమి అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. కనుక దీన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే అసలు భూమి ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి, ఇవన్నీ విషయాలు మనకి బోధపడతాయి. Ancient of days, the problem of pain, of bloodshed, of war, and of suffering must remain an inscrutable mystery. It will be solved, and this is the keynote of most importance, only when man has himself changed the initiating process for the animals from the of the bloodshed to that of domesticity and of mutual love. So
ఈ విధంగా ఇది ఏర్పడడానికి బ్లడ్ షెడ్ ఇది కారణం కాబట్టి మానవుడి యొక్క రోల్ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఉంది. ఎందుచేత అంటే మానవుడు ఈ జంతువులు ఈ విధంగా ఉండకుండా వాళ్ళు ఒక చక్కటి సామరస్యత, ఒక చక్కటి విధానం ఏర్పడటానికి తను దోహదపడేది ఎంతో ఉంది. అంటే ఒక బ్లడ్ షెడ్ గా ఉండడంగా మానేసి ఒక డొమెస్టిసిటీ అనేటువంటిది యానిమల్స్ కి అందివ్వబడేటువంటిది మానవుడు తన ప్రేమ చేత అది మారుతాడు. కనుక మానవుడి యొక్క రోల్ చాలా ఉంది ఇది ఈ విధంగా ఏర్పడటంలో. కనుక ఈ వీటి చేత ఏర్పడుతోంది కాబట్టి భూమిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ వస్తున్నాయి భూమి మీద. ఒకరిని చూస్తే వేరేవాడికి ఒక కూరికి ఎందుకు నేను సహాయం చేయాలి, ఇలాంటివన్నీ కూడా అనేక రకాలైనటువంటి భావములు ఎందుకు ఏర్పడుతున్నాయంటే ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి దాని మీద ఈ రకమైనటువంటి ఫైటింగ్స్ ఇవన్నీ అయ్యాయి చాలా. దాని యొక్క దీని చేత ఇది ఏర్పడింది. కనుక అటువంటి వాసనలు ఇంకో కొంత ఉంటున్నాయి కాబట్టి వీళ్ళందరూ అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి తపస్సు అనేటువంటిది భూమి మీద నిర్వహింపబడుతోంది. తద్వారా మానవుడి యొక్క కర్తవ్యం ఏమిటంటే యానిమల్స్ లో ఆ బ్లడ్ షెడ్ క్వాలిటీస్ అన్నటువంటివిగా మానేసి అవి డొమెస్టిసిటీ అంటుండేది, అంటే అవి చక్కటి ప్రేమగా ఉండడం, అవి కూడా చక్కగా తయారయ్యేటట్టుగా వాడు తన మ్యూచువల్ లవ్ అన్నది. When the mentality of the race is more developed, then man can by arbitrary and the right use of speech settle all differences and thus change the mode of animal initiation. Right use of speech అవ్వాలి మానవుడు. తర్వాత సెటిల్ ఆల్ డిఫరెన్సెస్, ఈ రేస్ అంటుండేది డెవలప్ అవడంలో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో రేస్ అంటుండేది ఆర్యన్ రేస్ ప్రస్తుతం ఉంటుండేది, అట్లాంటియన్ నుంచి ఆర్యన్కి వచ్చాం. ఈ రేస్ అంటుండేది ఒక్కొక్క స్టేజ్ డెవలప్ అవుతుంది. 5th సబ్ రేస్ అన్నారు దాన్ని, 6th సబ్ రేస్, 7th సబ్ రేస్కి వచ్చేటికి అలా అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది వస్తుంది మానవుల్లో. తద్వారా ఏమవుతుందంటే మ్యూచువల్ కోఆపరేషన్ అంటుంటుంది. ఒక దేశం వాడు ఇంకో దేశం వాడితో చక్క స్నేహంగా ఉండడం, వాడి కావాల్సింది వీడు చేసి పెడుతుండడం, ఇవన్నీ కూడా ఒక సహజ గుణాలుగా ఏర్పడిపోతాయి భూమి మీద. కనుక దాన్ని ఏమంటున్నారు, సెటిల్ ఆల్ డిఫరెన్సెస్ అండ్ దస్ చేంజ్ ద మోడ్ ఆఫ్ యానిమల్ ఇనిషియేషన్ వెదర్ దే రిఫర్ టు ద యానిమల్ కింగ్డమ్ ఆర్ టు హిజ్ ఓన్ యానిమల్ బాడీ. సో తనలో ఉన్నటువంటి తన దేహమునకు సంబంధించిన విషయం అన్నా మీరు అనుకోండి, లేదా ఒక యానిమల్ నేచర్ గా యానిమల్ కింగ్డమ్ సంబంధించింది అయినా సరే, మానవుడు దాన్ని చక్కగా వాటిలో ఒక చక్కని ప్రశాంతత భావం అనేటువంటిది అందివ్వాల్సినటువంటి కర్తవ్యం మానవుడికి ఉంది. అంటే మనం కొంత సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడు తనకన్నా తక్కువ సాధనలో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ సెట్ అవ్వాలి అంటే వీడు ఒక చక్కటి జ్ఞానము కలిగి ఉండాలి, ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉండాలి. అప్పుడు వీడిని చూసినప్పుడు వాడు మారే అవకాశాలు ఉంటాయి భూమి మీద. ఇది వాడు అలా ఉంటున్నాడు కాబట్టి నేను ఎందుకు ఇలా ఉండాలని అనుకున్నాడు అనుకోండి వీడు, కానీ యోగాభ్యాసం చేసుకునేటువంటి వాడు చుట్టూతో అంటున్నాడు, ఎవడు సరిగా యోగాభ్యాసం చేసుకోవట్లేదు, ప్రతివాడు కూడా వేరేవాడు మోసం చేద్దాం అంటుండేదిగా ఉంటున్నాడు. మనం మాత్రం ఎందుకు ఇలా ఉండాలంటే అందరూ మన్ని కూడా మోసం చేసేస్తున్నారు, ఇప్పటికి చాలా మంచి అది మనం మోసపోయాం అంటుండే భావంగా వీడు ఉంటూ ఉంటే వీడు యోగాభ్యాసానికి అర్హుడు కాదు అని అర్థం. నువ్వు చక్కగా ఉంటే నిన్ను చూసి వేరేవాడు మారుతాడు, వాడిని చూసి నువ్వు మారిపోతే ఇంకే యోగాభ్యాసం చేసుకుని ఏమిటి ఉపయోగం? కనుక ఆ విధంగా కాకుండా యానిమల్స్ వీటన్నిటిలోనూ ఒక చక్కటి మార్పు అనేటువంటిది రావాలి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఫామ్ అయ్యేటువంటి ఎర్త్ చాలా బాగా ఫామ్ అవుతుంది. ఇవే వాసనలతో అందుగురించి మనకి ఏమంటారు, వీళ్ళందరూ ఎక్కడ పోతారు, వీళ్ళు మళ్ళీ ఇక్కడే జన్మ ఎత్తుతూ ఉంటారు అని చెప్పి చెప్తారు కదా. కనుక అవి జన్మ ఎత్తడానిటువంటిది వాటికి జరుగుతుండేటువంటి విషయం. కనుక వాళ్ళు మారి జన్మ ఎత్తారనుకోండి, తద్వారా భూమండలం అంతా కూడా ఒక చక్కటి దివ్యంగా తయారవుతుంది. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. So this is the 3rd kingdom. Next we are proceeding with the 4th kingdom. In the 4th kingdom, the emerging quality in this aspect of synthetic love or understanding, which is the intuition. This intuition is a quality of mental matter and of the chitta or mind stuff. Man is also intended to be radioactive. The incense or the perfume of his life must ascend and thus attract the attention of the initiating factors which way to lead him to higher kingdom, to liberation. So మానవుడు 5th kingdom, 4th kingdom నుంచి వీడు 5th kingdom కి ఎవాల్వ్ అవ్వాలంటే వీడు కొన్ని గుణాలు కలిగి ఉండాలి. ఏమిటంటే ఒకటి రేడియో యాక్టివ్ అన్నారు, అది ఆ మినరల్ కింగ్డమ్ చెప్పబడినటువంటి గుణం.
అలాగే ప్లాంట్ కింగ్డమ్ లో చెప్పబడినటువంటి గుణం ఏంటంటే ఒక చక్కని ఫ్రాగ్రెన్స్, పెర్ఫ్యూమ్, ఆ రకంగా ఉండాలి. అంటే వీడు చక్కగా ఉంటే ఒక కాంతివంతంగా ఉండాలి. వీడు ఉండేటువంటి చోటు అంతా కూడా చక్కని జీవన విధానం కలిగి ఉండాలి, చక్కటి భాషని కలిగి ఉండాలి, చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. అదే మన లైట్. ఎరువాడికి మనం సర్వీస్ చేస్తున్నాను బోర్డు పెట్టుకుంటాను, లేకపోతే లేదు, అది వేరే విషయం. వీడు ఒక చక్కని జీవన విధానం కలిగి ఉండాలి. వీడు వాళ్ళు అలా ఉంటున్నారా లేదా అంటున్నది వీరికి సంబంధించినది కాదు. అది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఎవడు సరిగ్గా లేడు సార్, మనం ఒక్కడం అలా ఉంటాయి, ఎక్కడండి కుదురుతుందంటే కుదురుతుంది. అది అందుగురించే మనకి మార్గం ఇచ్చారు. సో ఆ చక్కని ఫ్రాగ్రెన్స్ గా ఉండాలి వీడు. తర్వాత థర్డ్ క్వాలిటీ ఏమని చెప్తున్నారంటే ఈ ఇంట్యూషనల్ గా ఉండాలి వీడు. మానవుడు ఇంట్యూషనల్ ప్లేన్ గా వెళ్ళాలి వీడు. సాధన అది మనం ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో కూడా చెప్పుకున్నది అదే. అక్కడ దాకా ఇంటలెక్ట్ దాకా ఇది కరెక్టా, అది కరెక్టా, అది బాగుందా, ఇది బాగుందా అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి జంతువులకి కామనే. దానికి పైన ఇంట్యూషన్ అంటుంది, అది సాధన అంటుంది మానవుడికి ఇచ్చారు. వీడు ఇంట్యూషనల్ ప్లేన్ లో ఇప్పుడు వెళ్ళాలి. ప్రతి మానవుడు కూడా ఇంట్యూషనల్ ప్లేన్ లో వెళ్ళి వాడు ఒక రాజకీయవేత్త అయినా సరే ఇంట్యూషనల్ ప్లేన్ లో వెళ్ళి వాడి దేశాన్ని వాడు పరిపాలిస్తున్నాడు అనుకోండి, చాలా బాగా పరిపాలిస్తాడని చదువుకున్నాం. కనుక ఇంట్యూషన్ అంటే వీడికి ఇవ్వబడినటువంటి సాధన. తర్వాత రేడియో యాక్టివ్ అవ్వాలి, తర్వాత పెర్ఫ్యూమ్ అవ్వాలి, అండ్ దట్ అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ది ఇనిషియేటింగ్ ఫ్యాక్టర్స్. వీటి వల్ల ఏమవుతుందంటే అప్పుడు వీడి చుట్టూతో ఉన్నటువంటి దేవతలు వీడిని వాళ్ళు ఉండేటువంటి ప్లేన్స్ లో వీడిని ఇనిషియేట్ చేస్తారు. ఆ విధంగా వీడు తయారవ్వాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ వీడు సంపాదించుకోవాలి. రేడియో యాక్టివ్ గా ఉండడం, పెర్ఫ్యూమ్ గా ఉండడం, ఇవన్నీ చేయాలి వీడు. దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ద ఫైర్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫిఫ్త్ కింగ్డమ్ ఇన్ నేచర్. ఇవన్నీ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫైర్ అన్నారు. చక్కనిది దైవీ గుణములు ఇవన్నీ. మన చుట్టూగా ఉన్నటువంటి వాడికి ఒకటి వాళ్ళందరికీ ఏదైనా సహాయం కావాలంటే ఫస్ట్ మనం వాళ్ళ బుర్రలోకి రావాలి. ఈ సహాయం పలానా వాడిని అడుగుదామంటే అన్నట్టు ఉంటారు. వాడు ఒక ట్రస్ట్ సభ్యుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక భక్తుడుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా సరే వాడికి ఏదైనా సహాయం కావాలంటే పలానా వాళ్ళు చేస్తారేమో అనంటే ఆయన అడిగి చూద్దామండి అంటున్నదిగా అనిపించారు. వాడికి ఏదైనా కష్టం వచ్చింది, ఈ కష్టంగా ఉందే మనకి, ఆయన అడుగుదాం, ఆయన కొంచెం మనకు సహాయం చేస్తారేమో అనుకుంటూ ఉంటారు. అంటే రియల్ ప్రాబ్లమ్స్, వేరేవి ఇవన్నీ కాదు, జనరల్ గా అసలు. The growing purpose of his animal form must give place to the dynamic will of the spiritual entity. వీడి యానిమల్ నేచర్ నుంచి యానిమల్ ఫామ్ అన్నారు. పర్పస్ ఆఫ్ హిజ్ యానిమల్ ఫామ్ మస్ట్ గివ్ ది స్పిరిచువల్ ఎంటిటీకి వీడు ప్లేస్ ఇవ్వాలి. డైనమిక్ విల్ ఆఫ్ అంటే యానిమల్ ఫామ్ అంటే ఈ దేహం. దేహం ఎవరికి ఉపయోగపడేట్టుగా ఉండాలి? వీడిలో ఉన్నటువంటి దైవం నాకు ఉపయోగపడేట్టుగా వీడు జీవించాలి. ఏదో జీవించేస్తున్నాం అంటే అది ఉపయోగం లేకుండా అయిపోతుంది ఒకసారి. Released from form limitations by the fire of life and of initiation. అప్పుడు దేహం ఏమవుతుందట? రిలీజ్డ్ ఫ్రమ్ ఫార్మ్ లిమిటేషన్స్. ఫారం లిమిటేషన్ నుంచి అప్లిఫ్ట్ అవుతుంది దేహం. మామూలుగా అందరికీ వర్తింపడేటువంటి ఇవి వీడికి వర్తింపబడవు. అది చాలా తమాషాగా ఉంటుంది. అది అంటే దేహంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవ్వబడినటువంటి రూల్స్ వీడికి ఉండవండి, ఒక మాటలో చెప్పాలి. లేదా ఉదాహరణకు అర్జెంట్గా వీడు వైజాగ్ వెళ్ళాలి, మామూలుగా అయితే టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. వీడి దగ్గరికి ఎవడో మందుకో దేనికో వస్తారు, ఏదో జరుగుతుంది. వాడికి ఏదో ఆఫర్ టికెట్ ఏదో ఉంది, ఫ్లైట్ టికెట్, ఏమంటే మీకు ఇచ్చేస్తానని మీరు తీసుకొని మీరు వెళ్ళిపోండి, మీరు అర్జెంట్గా వెళ్ళాలి కదా వాడికి. మిగిలిన వాళ్ళందరూ టికెట్ కొనుక్కొని వెళ్తారు, వీడి టికెట్ కొనుక్కోకుండా వీడికి ఆ ఏర్పాటు అంటుండే చేసేస్తారు. ఉదాహరణ, జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. సో ఈ రకంగా ఇలా జీవించే వాడికి చోట్ల ఉన్నటువంటి దేవతలు వాడికి సహకారంగా నిలుస్తారన్నమాట. స్పిరిచువల్ ఎంటిటీ రిలీజ్డ్ ఫ్రమ్ ఫార్మ్ లిమిటేషన్స్ బై ద ఫైర్ ఆఫ్ లైఫ్ and of initiation. Thus, he harmonizes in himself all ways of approach and of release and all achievements, and synthesizes in his life the aspirations of the other three kingdoms. The aspirations of other three kingdoms ante emoti? Number 1 is radiation, radioactivity. Number 2 is idi mana plant kingdom lo undeటువంటి fragrance. Number 3 is animal kingdom lo undeటువంటి domesticity. ఈ 3 విషయాలు అంటే డొమెస్టిసిటీ అంటే తన గురించి తాను జీవించకుండా తన యజమాని గురించి వీడి లైఫ్ అర్పించేయడం. ఈ గుణాలు, ఈ 3 గుణాలు దైవ గుణాలు, వాటికి ఇవ్వబడినటువంటి మానవుడికి కలిగి ఉండాలి మానవుడు. అప్పుడు వీడు హయ్యర్ థింగ్స్ కి వీడు అర్హుడు అవుతాడు. Synthesis in his life
the aspirations of the other three kingdoms. Radioactivity, the perfume of the aspirant, the devotion of the other human beings, and the shedding of blood or the sacrifice of the life. తర్వాత వీడికి అందివ్వబడాల్సింది ఏంటంటే షెడింగ్ ఆఫ్ లైఫ్ ఆర్ ది సాక్రిఫైస్ ఆఫ్ లైఫ్ అవ్వాలి. ఈ సాక్రిఫైస్ అంటే తన దేహమును సాక్రిఫైస్ చేసేయగలుగుతా అంటే వీడు కలిగి ఉండాలి. ఇది నాది కదా, నేనేందుకు సాక్రిఫైస్ చేయాలి? లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ అన్నారు. అదొక మంత్రం, చిన్న విషయం కాదు. సో ఈ దేహము నువ్వు కోరుకుంటే ఇచ్చినది కాదు కదా, నీకు ఇవ్వబడినటువంటి. నీకు ఎవరో ఇచ్చినటువంటి దాన్ని 4 రోజులు నువ్వు ఉంచుకున్న తర్వాత ఇచ్చేయమంటే ఇది నాది, నేను ఎందుకు ఇవ్వాలంటే ఇది నాది కదా, నేను ఎంతో చక్కగా పెంచుకుని వచ్చానంటే ఇది నువ్వు అనుకుంటే వచ్చిందా, నువ్వు కోరుకుంటే నువ్వు తెచ్చుకున్నావా? కాదు కదా. అప్పుడు ఇచ్చేయగలిగేట్టుగా నీ దేహమును తోటి నీకు ఉండేటువంటి బంధం ఆ రకంగా పెట్టేసుకోవాలి. ఉంటూ ఉండగానే అవసరమైతే తీసుకోండి, సరే దీన్ని దేనికైనా పర్పస్కి వాడుకోండి అని అంటాం. మనం కారు కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే సార్ మీరు ఇది వాడుకోండి, ఎవరైనా పనులు ఏమన్నా ఉంటే మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు హైదరాబాద్, దీన్ని వాడుకోండి అన్నట్టు వాడికి ఇచ్చేయగలగాలి. నా కారు నేను ఎందుకు ఇవ్వాలనుకుంటే వీడు ఎలా అయితే ఉండకూడదో అలాగే వీడి దేహాన్ని కూడా వాడికి ఇచ్చేయగలగాలి అవసరమైతే. అది ఇక్కడ చెప్పండి, ఈ గుణాలు వీడు కలిగి ఉండాలండి అంటారు. ది ఎక్స్ప్రెషన్ అపాన్ ఎర్త్ of the devotion of the and sex life of the vegetable kingdom plus the sacrifice through blood of the animal kingdom bring man to the portal of initiation. Adi vidu portal of initiation, sex life of the vegetable kingdom annaru. Ela untundi sex life of the vegetable kingdom? Aa rakanga undali, chala purest form ga untundi sex life of the vegetable kingdom. Ala undalannadu eppudu. Then there the fire awaits him with its purifying uses, and thus earth, air, fire, and water prepare him for the great liberation and for the release of that quality of synthetic apprehension of the underlying truth, which we call the intuition. ఈ 4 పంచభూతాలు అంటే 4 కూడా వీడిని ఇంట్యూషనల్ లెవెల్లోకి ఈ విధంగా వీడిని అప్లిఫ్ట్ చేయడానికి తన విధంగా ఉంటూ ఉన్నాయి అని చెప్తున్నారు. This is, after all, the response of the mechanism to the symbolic appeal of divine quality expressed in the whole and seen as illumination. Expressed in the whole and seen as illumination. ఏమంటే seen as illumination అంటే ఈ డివైన్ క్వాలిటీస్ వీటిలో విచ్చుకోవడానికి పంచభూతాల యొక్క సహకారం అనేటువంటిది ఉంటుంటుంది ఎక్కువ కూడా. సో ది రెస్పాన్స్ ఆఫ్ ది మెకానిజం టు ద symbolic appeal of divine quality. సో వీళ్ళు ఈ డివినిటీ అంటున్నది మేల్కొల్పింపడానికి చోట్ల ఈ రకమైనటువంటి శిక్షణ అంటున్నది ఇవ్వబడుతూ వస్తూ ఉంటుంది. కనుక ఈ పంచభూతాల్లో ఇవన్నీ కూడా మనకు ఒక చక్కటి శిక్షణ ఇస్తూ వస్తాయి. ఈ ఫైర్, వాటర్ ఇవన్నీ కూడా ఆఫ్ రెస్పాన్స్. Thus the qualities emerge and appear in their full glory as man develops himself and unfolds within himself the needed apparatus of response. తద్వారా వీడు ఏమవుతుంది, వీడు నీడెడ్ apparatus of the response వీడు తయారవుతాడు. ఎందుకంటే మనకి ఏమని రాస్తారు పురాణ పురుషుడిలో, ఒక దివ్య దేహం అంటే తయారు చేయడానికి మీరు అందరూ తపస్సు చేయండి అంటారు అమ్మవారు వచ్చి. దైవము ఏంటి, పురుషుడు భూమి మీద పుట్టబోతున్నాడు, నారాయణుడు, ఆయన ఒక దివ్య దేహం నాకు ఈ పంచభూతాల్లో ఒక చక్కటి దివ్య దేహం తయారవ్వాలి. మనకి ఇవ్వబడినటువంటి వీటిలో ఒక దివ్య దేహం తయారు చేసుకోవాలి. సో ఈ దివ్య దేహం తయారు చేసుకోవడానికి మనకి ఇచ్చారు ఈ ప్రణాళిక. ఆయన డైరెక్ట్గా దిగి వస్తున్నాడు కాబట్టి ఆయనకి కార్ రెడీ చేసి పెట్టండి, ఆయన బయట మీరు రెడీగా ఉంచండి, ఆయన రాగానే ఆ కార్ ఎక్కేసి ఆయన పనులన్నీ చేసేసుకుంటారు సిటీలో, మళ్ళీ కార్ వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు. కనుక ఆయన వచ్చిన తర్వాత అప్పుడు అలా కాదండి, ముందుగా ప్రైమ్ మినిస్టర్ గారు ఊరు వస్తున్నారు, ఆయనకి అన్ని రెడీ చేయండి అని ఎలా చెప్తారు. అలా శైలపుత్రి అమ్మవారు, మైత్రి గారు వీళ్ళందరికీ చెప్పారు ఒక దివ్య దేహం తయారవ్వాలి, దానికి మీరు ఒక చక్కటి 7 రోజులు మీరు చక్కటి ఇది చేయండి అని చెప్తారు కదా, అది విషయం. And unfolds within himself the needed apparatus of response, training himself to recognize the subjective realities or the divine qualities as they seek to manifest. Divine qualities as they seek to manifest. ఈ డివైన్ క్వాలిటీస్ వీళ్ళు మేనిఫెస్ట్ అవ్వాలంటే దాన్ని తగ్గట్టుగా పెట్టుకోవాలి వీడు బండి. ఇక్కడి నుంచి వీళ్ళని తొందరగా విజయవాడ వెళ్ళాలనుకోండి 5 గంటలు 6 గంటలు,
ఇప్పుడు ఏదో చిన్న సైకిల్ ఏదో కొట్టుకుని తొక్కుకుంటూ వెళ్తానంటే కుదరదు కదా, చక్కటి కారు పెట్టుకోవాలి. దాన్ని డివైన్ అప్పుడు వీడు అనుకున్నటువంటి పని అనుకున్న టైంలో వీడు చేసేసుకుని వెళ్ళిపోగలడు. కనుక దానికి దేహాన్ని చక్కగా ఆ విధంగా తయారు చేసి పెట్టుకోండి. Seek to manifest the process of manifestation, produce results upon and in the gradually awakening consciousness of man. The manifestation produce results upon and in the gradually awakening consciousness. ఇవన్నీ కూడా నెమ్మదిగా వీడి కాన్షియస్నెస్ లో ఈ మార్పులు అనేటువంటి తీసుకొచ్చి చక్కగా ఇది ఏర్పాటు చేసి పెడుతూ ఉంటుంది మీకు అని చెప్తున్నారు. దాంతో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ ఇస్ అనాలిసిస్ ఆఫ్ ది రేస్ అండ్ దేర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ మేనస్క్రిప్ట్. అది ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్. There is a vast fund of interesting knowledge as to the action and results of the ray activity in the lower kingdoms of nature. Vast fund of interesting knowledge. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి 7 rays కి సంబంధించినటువంటి విషయాలు మనకి ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే లోవర్ కింగ్డమ్స్ లో ఇవి ఎలా మీరు దర్శించచ్చో మీకు విషయాలు మీకు చెప్తాను వినండి అంటున్నారు. బట్ ఆన్ ది పాయింట్ నో డీటెయిల్స్ కెన్ బి గివెన్ ఆన్ దిస్ పాయింట్. అది in the lower kingdoms of nature, but on this point no details can be given, and the following summary of what we have been told is necessarily imperfect and admits of endless simplification. ఇవి ఇప్పుడు కొన్ని గుణాలు అనేటువంటి ఇస్తున్నాం. వీటిని జాగ్రత్తగా అంటే ఎలా ఈ 7 rays లోవర్ బీయింగ్స్ లో లేదా హ్యూమన్ కింగ్డమ్స్ లో ఎలా మనం స్టడీ చేయొచ్చు, తద్వారా వీడు వాటిని ఎలా సరిదిద్దుకుంటే ఉంటే ఆ రేస్ యొక్క గుణాలు వీటిలో చక్కగా వికాసంగా తయారవుతాయి అటువంటి విషయాలు మీకు చెప్తానండి. ఇంపర్ఫెక్ట్ అన్న అండ్ అది టోల్డ్ ఈస్ నెసెసర్లీ ఇంపర్ఫెక్ట్. వెన్ వీ హ్యావ్ బీన్ టోల్డ్ ఈస్ నెసెసర్లీ ఇంపర్ఫెక్ట్. సో ద ఫాలోయింగ్ సమ్మరీ ఆఫ్ వాట్ వీ హ్యావ్ బీన్ టోల్డ్ ఈస్ నెసెసర్లీ ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ గా ఉంటున్నాయి. ఆ గుణాలు అంటే వీటిలో ఉన్నట్టని కాదు, ఇంపర్ఫెక్ట్ గా ఉన్నాయి. వాటిని పర్ఫెక్ట్ గా ఉండేట్టు చేసుకోండి. ఉదాహరణకు సూర్యుడు వెలుగు మన ఇంట్లో పడుతోంది, కానీ ఎలా పడుతోంది, పడుతుందా పడట్లేదా అన్నట్టుగా పడుతోంది. దానికి ఏవో అడ్లన్నీ పెట్టుకున్నాం. కిటికీ ఉంది, కిటికీ తెరిచింది, కానీ దానికి అడ్డుగా కర్టన్ వేసేసాడు, ఎదురు చేశాడు. దానివల్ల సరిగా పడట్లేదు. పడుతుంది కానీ సరిగ్గా పడట్లేదు. ఆ కర్టన్ అది తీసుకుని తలుపులో తెరుచుకుని చక్కగా ఇది చేసుకుంటే సూర్యరశ్మి ఇంట్లో చాలా ప్రకాశవంతంగా చక్కగా పడుతుంది. అప్పుడు ఇంట్లో చాలా ఆరోగ్యం అంటున్నది అందివ్వబడుతుంది అనేటువంటి విషయాలు అయితే మనం చెప్తాము. అలా ఈ క్వాలిటీస్ అనేటువంటి 7 rays క్వాలిటీస్ జీవుల్లో ఇంపర్ఫెక్ట్ గా ఉన్నాయి. వాటిని పర్ఫెక్ట్ గా చేసుకోండి. ఆ క్వాలిటీస్ ఏంటో నేను చెప్తాను వినండి అంటున్నారు. సో నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద ఫస్ట్ రే ఆర్ విల్ ఆర్ పవర్. దీనిలో స్పెషల్ వెర్చ్యూస్ ఏమేంటంటే ఇందులో స్పెషల్ వెర్చ్యూస్ కొన్ని ఇచ్చారు మనకి. ఏంటంటే ఫస్ట్ అనగానే మనకి స్ట్రెంగ్త్, కరేజ్, స్టెడ్ఫాస్ట్నెస్, ట్రూత్ఫుల్నెస్ arising from absolute fearlessness, power of riding, capacity to grasp great questions in a large-minded way, and of handling men and measures. So first వాడు ఎలా ఉంటాడు, చాలా అంటే ఫస్ట్ డే వల్ల మనకి చాలా స్ట్రెంగ్త్ అనేటువంటిది పడుతుంది. స్ట్రెంగ్త్, కరేజ్, ధైర్యంగా ఉండేవాడు ఫస్ట్ డే వాడు. మేషరాశి వాడికి ఉండేటువంటి ధైర్యం ఎంత అంత కదా, వాడు చూసుకుందాం పదా అన్నట్టు ఉంటాడు మేషరాశి వాడు. కరేజియస్, దుంకేస్తాడు ఏదైతే అది ముందు, తర్వాత చూద్దాం పద ముందు అంతే. వాడు వెనక ముందు పద అంటాడు అంతే. అది కాదంటే వాడు మనకన్నా బలవంతుడు ఏంటి పద, నువ్వు ఊరికి ఏం మాట్లాడుతున్నావు, ఏం బలవంతుడు వాడు, 2 కొడితే వాడు కింద పడతాడు, వాడు ఇలా విడిపోతాడు అన్నట్టు ముందుకి. ధైర్యం అది కాదు. వాడు 10 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడిగా ఉన్నారా, ఎట్లా ఫైటింగ్ చేస్తావరా అంటే ఏం కాదు, ముందు ఒకళ్ళు కొడితే మిగిలిన వాళ్ళు వెనక్కి వెళ్తారు, మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు అంటాడు. అలా వీళ్ళు తెలియకుండా కరేజ్ చేస్తుంటున్నాడు ఫస్ట్ డే వాడు. సో కరేజ్, స్ట్రెంగ్త్, స్టెడ్ఫాస్ట్నెస్, ట్రూత్ఫుల్నెస్. వాడు ఎవడైనా సరే వీడు కాలేజీ పడి బాబు నువ్వు 2 రక్షించాలంటే ఇంకా వీడు వెనక ముందు చూసుకోవడం ఉండదు, విడిపోతాడు అంత ముందుకి. వాడు మనం అడిగాడు మనం చేసేయడమే అన్నట్టుగా ఉంటాడు వాడు. ట్రూత్ఫుల్నెస్ అంతే, ముందుకెళ్ళినాడు వెనక్కి తగ్గిపోయి మళ్ళీ అబ్బాయి అవ్వదు సార్ మనతో అన్నటువంటిదిగా ఉండడు ఫస్ట్ డే వాడు. ట్రూత్ఫుల్ గా ఉంటాడు చాలా.
వాడు అడిగాడు, మనం చేస్తున్నాం, దాని గురించి అవసరమైతే వీడు అర్పించేసుకుంటాడు. వీడు చనిపోతే ఆయన అంత ఏంటండి పాపం, మనకన్నా కింద ఉన్నాడు, అంత ప్రాధాయపడితే వాడిని రక్షించడంలో మనం పోతే అంత ఉంటే అంత, అదండి మనం ప్రయత్నం చేద్దాం అంటుంటే వీడు దుంకేస్తాడు యుద్ధ భూమిలో. అలా ఉంటాడు. ట్రూత్ఫుల్నెస్ అరైజింగ్ ఫ్రమ్ అబ్సల్యూట్ ఫియర్లెస్నెస్. భయం అంటే వీడికి తెలియదండి, అలా ఉంటాడండి. అవి దీనిలో ఫస్ట్ రేట్ క్వాలిటీస్ ఇవన్నమాట, వెర్చుస్. ఫియర్లెస్నెస్ గా ఉండగలిగేటువంటి స్థితి ఫస్ట్ రే వర్డ్. భయపడ్డ అసలు ఎక్కడ దేనికి, ఏంటి మన లైఫ్ ఎట్లా, మనం ఎట్లా, ఏమిటి, మాస్టర్ గారు ఉన్నారా లేదా, అంతే చేసుకుంటూ వెళ్ళిపోతాడు వీడు. మాస్టర్ గారు ఉన్నారు కదండి, ఉన్నారా లేదా చెప్పండి మీరు ఒక మాట. ఉన్నారు, ఆయన మనం చూసుకుంటారు కదా, చూసుకుంటారు. మరి వాడు ఎవరికో కోవిడ్ వచ్చింది, ఆయన రక్షిస్తాడు కదా మనని, మనం వాడి ఇంటికంటే మంది ఇచ్చేసి వద్దాం, ఏమిటి తప్పు, ఆయన రక్షించలా చెప్పండి ఒక మాట, రక్షిస్తాడు. మరి ఆయన రక్షిస్తానని చెప్పాడు కదా, ఆయన మన సేవ కదా మనం చేస్తున్నది. ఇప్పుడు పాపం ఇక ఎవడు ఇచ్చేది లేదు పాపం వాడికి, మనం వెళ్ళి వాడి ఇంటి దగ్గర కనీసం కొన్ని డోర్ దగ్గర పెట్టేసి వద్దాం మనం. అది కాదండి, ఊరంతా కోవిడ్ ఉంటే మీరు ఎట్లా వెళ్తారండి అంటే, ఏం పర్లేదు మాస్టర్ గారు అంటే తెలియకుండా ఒక లోపల నుంచి ఒక ధైర్యం అంటుండదు వచ్చేస్తాను అంతే. ఫియర్లెస్నెస్ అంటుండ ఉండదు, భయం ఉండదు. ఇంకా కోవిడ్ మనకు వచ్చేస్తుందేమో, మనకు వచ్చేస్తే మన ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేస్తే ఈ భయం అంటుండదు ఉండదు. అవసరమైతే నేను 10 రోజులు నేను వేరే రూమ్లో ఉంటా, పక్కన మీరు ఇంట్లో మీరు ఉండండి అంటాడు. భయపడ్డు దేనికి అసలు, అది ఫస్ట్ రేట్ క్వాలిటీ. ఫియర్లెస్నెస్, పవర్ ఆఫ్ రైడింగ్, రూలింగ్ కెపాసిటీ, పవర్ ఆఫ్ రూలింగ్. చక్కగా ఇప్పుడు ఒక నాయకుడుగా ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర ఆధారపడిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఒక రాజుగా ఉండేవాడు, ఒక నాయకుడు, అలాంటి వాళ్ళందరిలో ఫస్ట్ రే క్వాలిటీస్ చాలా చక్కగా ఉంటాయి. అంటే ఒకవేళ ఫస్ట్ రే వాడు నాయకుడిగా అయితే ఇంకా మిగిలిన వాళ్ళందరూ హాయిగా నిద్రపోవచ్చు, అలా ఉంటాడు. అంత చక్కగా చూసుకుంటాడు అన్నమాట వాడి మీద ఆధారపడిన వాళ్ళందరూ. కెపాసిటీ టు గ్రాస్ప్ గ్రేట్ క్వశ్చన్స్ ఇన్ ఎ లార్జ్ మైండెడ్ వే. అంటే ఇప్పుడు అది కాదు సార్, మనం ఎసోటరిక్ సైకాలజీ చదువుకుంటున్నాం, మనం బాగుంది. ఇప్పుడు ఈ క్వాలిటీస్ ఇవన్నీ మనం చదువుకున్నాం, ఇది ఈ విధంగా అందివ్వబడ్డాము. ఆయన ఈ గ్రంథం ఇవన్నీ రాశారు, దీన్ని ఈ విధంగా అందివ్వబడిందంటే ఆయన యొక్క మైండ్ ఎట్లా ఉండాలి, ఎక్కడున్నటువంటి విషయం ఆయన గ్రాస్ప్ చేసుకుని ఆయన రాసిచ్చారు, అసలు అక్కడ ఎలా ఉంది అసలు ఈ సబ్జెక్ట్ అన్నటువంటి విషయాల మీద ఇప్పుడు మైండ్ వెళ్ళిపోతుంది. కానీ ఇదేదో మనకు అర్థమైంది కదా, పర్వాలేదు, నెమ్మదిగా ఇదేదో అడుగు అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం, ఇలా ఉండదు వీడికి అసలు. వీడు 4 మెట్లు, ఆ పైన అక్కడ మెట్టు లేదు, అది ఎలా వెళతా అంటే ఎక్కి చూద్దాం అంటే ఎక్కిస్తుంటాడు వీడు అంతే. ఇంక మైండ్ ఆగదనమాట, పైన 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 అలా వెళ్ళిపోతుంటాడు పైకి. ఇంత ఎక్కాం కదా చాలండి ఇంకేం అన్నటువంటిది ఉంటూనే ఉండదు అసలు ఫస్ట్ డే వాడికి. సో ఆ రకంగా ఉంటాడు. ఇన్ ఏ లార్జ్ మైండెడ్ వే అండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ మెన్ అండ్ మెజర్స్. వీడు ఎంతో మందిని వీడు ఇలా హ్యాండిల్ చేసుకుని వీళ్ళందరినీ కూడా, ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ వాళ్ళందరినీ వీడు అలా హ్యాండిల్ చేసుకుంటూ వీడు ముందుకు నడవగలరు. అది స్పెషల్ వెర్చ్యూస్. ఇవి ఫస్ట్ డే వాడికి ఈ గుణాలు అనేటువంటివి ఉంటాయి వీడికి. తర్వాత వైసెస్ ఆఫ్ రే, వీళ్ళల్లో కొన్ని వైసెస్ ఉంటాయి. ఎందుగురించి వీడు ఇంపర్ఫెక్ట్ అన్నాడు అంటే, ఇది చేసేటువంటి వాటిలో ఫస్ట్ డే క్వాలిటీస్ ఇవి కలిగినటువంటి వాటిలో కొన్ని ఉండకూడని గుణాలు ఉంటుంటాయి. ఇవి ఒకవేళ ఫస్ట్ డే వాళ్ళు మనం ఎవరైనా ఉంటుంటే, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఉండకూడనటువంటి గుణాలు మనలో ఉంటే వాటిని సరిదిద్దుకుంటే అప్పుడు ఫస్ట్ డే యొక్క సూర్యరశ్మి వీటిలో చక్కగా ప్రవేశం. ఇవి ఏమేంటంటే ఉండకూడనటువంటి గుణాలు, ప్రైడ్. నలుగురు వచ్చి వీడి కాలేజీ పడ్డారంటే నిజాన్ని అంత గొప్పవాడిన అన్నటువంటి భావం వచ్చేస్తుంది. దట్ ఈస్ ప్రైడ్. సో ప్రైడ్ ఉండకూడదు ఎప్పుడు. అంబిషన్ కాదు, అంబిషన్ ఉండకూడదు. తర్వాత విల్ఫుల్నెస్, హార్డ్నెస్, అరగెన్స్, డిజైర్ టు కంట్రోల్ అదర్స్, ఆబ్స్టినసీ, యాంగర్. అలా కోపంగా ఉంటాడు ఫస్ట్ డే వాడు, చిరాగ్గా ఉంటాడు, కోపంగా ఉంటాడు. ఏంటైతే కావాలొద్దంట అన్నట్టు మాట్లాడతాడు ప్రతి వాడితో. చాలా గర్వంగా ఉంటాడు, చాలా లెక్క లేకుండా ఉంటాడు. ఇలాంటి గుణాలు ఉంటాయి ఫస్ట్ డే వాళ్ళు. కనుక అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా వాటిని సరిదిద్దుకోండి అని చెప్తారు. ఏం చేయడం చేసి సరిదిద్దబడుతుందండి, నాలో చాలా కోపం ఉంది, చాలా గర్వం ఉంది, ఏం చేయాలి చెప్పండి అని. అప్పుడు అవి కూడా చెప్తున్నారు. వెర్చ్యూస్ టు బి అక్వైర్డ్. ఇవి అక్వైర్ చేసుకోండి, అప్పుడు అవి పోతాయి, వైసెస్ పోతాయి. ఏంటి అక్వైర్ చేసుకోవాలి? టెండర్నెస్, హ్యూమిలిటీ. టెండర్నెస్ ఉండాలి, అలా స్మూత్ గా మాట్లాడు అంటాడు వీడు అలవాటు చేసుకోండి. నెమ్మదిగా సార్ మీరు దయచేసి అంటాడు, ప్రతిదానికి సార్ మీరు దయచేసి అంటాడు పదాలు వాడుతూ మాట్లాడు.
దయచేసి క్షమించండి, తెలుగులో అనండి. అప్పుడు మనలో రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరండి. చాలా నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి సార్, నేను ఏదో ఇలా అవుతుందని అన్నాడు అనుకోండి, వాడు క్షమిస్తాడా లేదా అంటాడు వేరే విషయం. బట్ మనలో రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీస్ వేరు కనుక టెండర్నెస్, హ్యూమిలిటీ, సింపతి, టాలరెన్స్, పేషెన్స్, ఇవి వర్చువస్ టు బి అక్వైర్. ఇవి పేషెన్స్ ఉంటారు. అడిగాడు కదా నేను దుంకేస్తానంటే ఎట్లా, వెనక ముందు చూసుకోవాలి కదా వీడు. పేషెన్స్ ఉండదు వీడికి. చేసేయాలంటే చేసేయాలంతే, ఇప్పుడంటే ఇప్పుడే అంతే. పోనీ రేపు చేద్దాం అంటే ఆగడు, అస్సలు ఆగడండి. వస్తే వాడు మార్స్ అంతే, దుంకేయడమే, టక 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 వెళ్ళిపోవడం వీడంతా ముందుకి. అలా ఉంటుందండి. పేషెన్స్ ఉండదు వాడికి. అది నుంచి పేషెన్స్ చక్కగా, టాలరెన్స్ ఉండాలి. వేరే వాడు చెప్పింది వినాలి, వేరే వాడిని చక్కగా వాడు చెప్పేది వింటూ ఉండాలి. వాడు చెప్పింది, ఈ రకమైనటువంటి గుణాలు తెలియకుండా వాటిలో ఉండకుండా ఉంటాయి. అవి అలవాటు చేసుకోండి ఫస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటాయి. అది తర్వాత దిస్ హ్యాస్ బీన్ స్పోకెన్ యాజ్ ది రే ఆఫ్ పవర్ అండ్ ఇస్ కరెక్ట్లీ సో కాల్డ్, బట్ ఇఫ్ ఇట్ వర్ పవర్ అలోన్ without wisdom and love, a destructive and disintegrating force would result. The wisdom తోడవలేదు అనుకోండి విల్కి, అప్పుడు ఏమవుతుంది, డిస్ట్రక్టివ్నెస్, డిసింటిగ్రేటింగ్ గా అవుతుంది. పవర్ ఉంది వాడి చేతిలో మంచి ఆయుధం ఉంది, కత్తి ఉంది. కత్తి ఉంటే లేదా ఏదో ఫైర్ మంచి గన్ ఉంది వాడి చేతిలో, ఎవరిని పడతాడు కాల్చేస్తాడు. మంచివాడ చెడ్డవాడితో పని లేదు. వీడిని ఒకడు వచ్చి వీడు కాళ్ళని పడ్డాడు, నువ్వు నన్ను హెల్ప్ చేయాలి, వాడు నన్ను కొట్టేస్తున్నాడు అని అనుకోండి. అవును, వాడు ఎందుకు కొడుతున్నాడు, నువ్వు వాడిని ఏం చేసావు అన్నట్టు అడగడు. అవునా, నేను వాడి సంగతి చూస్తాను, వీడిని పక్కకి నువ్వు నుంచో వాడి సంగతి దారా కొట్టేస్తా. పాపం వీడు వాడిని 10 కొట్టేస్తే వాడు ఏమిటి నన్ను కొడుతున్నాను వాడు ఎదురొస్తే వాడిని వీడు తిరిగి కొట్టేసాడు, అయిపోయింది. అలా చేస్తాడు మన ఫస్ట్ వాడు. అందునుంచి పవర్ ఉంటే సరిపోదు, పవర్తో పాటు విజ్డమ్ ఉండాలి. అది విజ్డమ్ వీటిలో ల్యాకింగ్ గా ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే అది డిస్ట్రక్టివ్నెస్ వెళ్ళిపోతుంది. సో పవర్ when it is used rightly, it protects and it liberates. పవర్ ఉంది వాడి చేతిలో, రాజు వాడు 10 మందికి వాడు ఒక మంచి రాజుగాను ఉండగలడు, అలాగే ఆ దేశం వాళ్ళు బాధపడిపోయేటట్టుగాను చేయగలడు. రాక్షసుడికినో పవర్ ఉంటుంది, దేవతలకినో పవర్ ఉంటుంది. కానీ దాన్ని ఎట్లా వాడుతున్నాడు అనేటువంటిది ఇక్కడ ప్రధానం. ఫస్ట్ వాడు ఇద్దరు ఉంటారు, మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. కనుక ఆ ఉన్నటువంటి పవర్ విజ్డమ్ తోటి తోడైతే అప్పుడు వాడి చక్కటి వాడిలో ఉన్నటువంటి పవర్ 10 మందికి వినియోగిస్తాడు. వాడికి విజ్డమ్ లేదనుకోండి, మంచి చెడు ఏం లేదు, ఎవరు డబ్బు ఇస్తా అంటే వాడు వెంబడి వాడికి చేసేస్తాడు అనుకోండి. వీడు నేను మంచి చెడు ఉంది, నాకు వాడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఇచ్చేసేసాను, అయిపోయింది. అలా ఉండేటువంటి వాడు అయిపోయింది వాడు. కనుక పవర్ అనేటువంటిది విజ్డమ్ తోటి ఎప్పుడు ఉండాలని చెప్తారు. అది the 3 characteristics are united, it becomes creative and governing ray అన్నారు. What result? Then however the 3 characteristics ఏంటి, పవర్ alone without wisdom and love. పవర్ ఉండాలి, విజ్డమ్ ఉండాలి, లవ్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే వాడు చక్కగా రాణించగలుగుతాడు. Those on this ray have strong will power for either good or evil. For the former, then the will, అది మనం చెప్పుకున్నాం. He may be the burglar or the judge who condemns him, but in either case he will be at the head of his profession. He is the born leader in any and every public career, one to trust and lean on. One to trust, వాడిని నమ్ముకుంటే చాలు, వీడి పని అయిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి వాడు ఫస్ట్ వాడు ఎవడైనా ఉంటే, బాబు నువ్వు నన్ను కొంచెం కాపాడు నాయన అంటే చాలు. One to defend the weak and put down oppression, fearless and consequences, and utterly indifferent to comments. On the other hand, an unmodified first ray can produce a man of unrelenting cruelty and hardness of nature. Unrelenting cruelty. Cruelty ఎంతగా ఉంటుందంటే అవసరమైతే రోజు 10 మంది చంపేస్తుంటాడు. ఏంటంటే వాడి ధనం గురించి, వాడి స్వలాభాపేక్ష, లేదా ఇంకోడో ఏదో ధనం ఇస్తానని వీడు 10 మందిని అలా చంపేసుకుంటాడు. వెనక ముందు చోటు నాకేమైపోతుంది అంటాడు చోటు, లేదా ఇవన్నీ ఏం పట్టించుకోవడం. అదంతా ఫస్ట్ రే క్వాలిటీస్. సో రైట్ గా యూజ్ చేస్తే దేశాన్ని రక్షించడానికి వాడు వాడతాడు, రాంగ్ గా యూజ్ చేస్తే దేశాన్ని భక్షించడానికి వాడతాడు.
ఆ రకంగా తయారు. The first way man often has a strong feeling and affection, but he does not readily express it. Strong feeling and affection. వాటిలో ఎంత ఎఫెక్షన్ అంటే వాడు దేశ ప్రజల గురించి వాడు ఫస్ట్ వెళ్ళిపోతాడండి. ఒక్కసారి ఆలోచించండి. వాడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? వాడి దగ్గరికి ఎవడైనా వచ్చి నువ్వురా నాకు అసలు నిజమైన స్నేహితుడివి అన్నా అంటే వీడి దగ్గరికి ఎవడైనా సరే అలా వస్తే విపరీతమైనటువంటి ప్రేమ చూపించేస్తాడండి. లయన్స్, లియో రాశి వాడు అలా ఉంటారు. వాడికి కూడా గర్వం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. లియో అంటే వాడి దగ్గరికి ఎవడైనా వచ్చి పట్టుకున్నాడు, నువ్వురా నాకు నిజం స్నేహితుడు, నన్ను కాపాడేవాడు నువ్వురా అంటే వాడు బ్యాంక్ అకౌంట్ లో 50,000 ఉంటే అవసరమైతే ఇంకొకటి కూడా 10,000 అడిగి వీడికి 60,000 ఇచ్చేస్తాడండి. అది కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్పుకున్నారు, ఏదో మన ఎండాకాలం వస్తుంది ఏసీ కొనుక్కుందాం ఆ కొనేస్తాను అన్నాడు. ఇంతలోపల ఎవడో వచ్చి స్నేహితుడు అడిగి వాడికి ఇచ్చేసాడు, అంతే, ఫినిష్. అంటే వాటిలో ప్రేమ అనేటువంటి చాలా ఉంటుంది. లయన్స్, లియో రాశి, సింహరాశి వాళ్ళలో ప్రేమ చాలా ఉంటుంది. అందునుంచి ఎవడైనా సరే వీడు పక్కన వచ్చి నుంచుంటే వాడి మీద అలా ప్రేమ పోసేస్తాడు. ఆ ప్రేమ పోయడంలో వీడు వెనక ముందు చూసుకోవడం అనమాట. అది ఇబ్బంది. వీడిలో ప్రేమ ఉండొచ్చు కానీ ఆ ప్రేమ ఒక చక్కటిగా పరిమళించేట్టుగా ఉండాలి. ఎవడి మీద వాడు ఏదో అడిగాడు కదా అని వాడి మీద ప్రేమ చూపించేస్తే వాడికి ఇవ్వకూడనటువంటిది కూడా ఇచ్చేస్తున్నాడు కదా వీడు. వాడు 60,000 తీసుకెళ్ళి వాడు భార్య హాస్పిటల్లో ఉందని చెప్పి వీడి దగ్గరికి వచ్చాడు. వీడు నిజం అనుకుని 60,000 ఇచ్చాడు. వాడు 60,000 పట్టుకుని వాడు ఎక్కడో ప్యాకాట ఆడడానికి ఎక్కడికో పోయాడు. తర్వాత ఎప్పుడో 4 రోజుల తర్వాత ఎప్పుడో వాడు ఆవిడ వచ్చి అడుగుతున్నాడు, మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారని? అవునమ్మా ఇచ్చానమ్మా. ఎందుకు ఇచ్చారండి? మా ఆయనకి ఆయన డబ్బులు ఇవ్వడం అన్ని అబద్ధాలు చెప్తాడని. ఇప్పుడు ఆయన అయిపోయింది పని. అలా వీడు అందరికీ కూడా అలా సర్వీస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వీడు అడిగితే కానీ ఇచ్చేస్తూ వెళ్ళిపోతాడు. అలా ఉంటాడు అన్నమాట. He will delight in great orchestral effects and crashing choruses, and if modified by the fourth, sixth and seventh rays, may be a great composer. వీడు చక్కని ఆర్కెస్ట్రల్ ఎఫెక్ట్స్ అంటే తీసుకొస్తాడు. అంటే ఫస్ట్ డే వాడు కంపోజర్ ఆఫ్ థింగ్స్ గా తయారు. వాళ్ళలో 4th, 6th or 7th రేస్ కలిసా అనుకో వాడు ఒక చక్కని కంపోజర్ గా తయారవుతాడు. ఒక చక్కటి అంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటుండేది ఇచ్చింది ఫస్ట్ డే వాడు. ఏదైనా సరే ఒకటి ఇప్పటిదాకా లేనటువంటిది ఒక నూతనంగా ఒక కథ రాయాలనుకోండి ఒక డైరెక్టర్ ఊరికి, అది ఫస్ట్ డే వాడే చేయగలుగుతాడు. మిగిలిన వాడు ఏం లేదు, ఎంతసేపు అదే కథ, ఓ హీరోయిన్ ఉంటుంది, ఓ విలన్ ఉంటాడు, ఇదే కథ నడుస్తుంటది ప్రతి వాడికి దాంట్లో. కానీ వాడు కొత్తగా తీసుకొస్తాడు అన్నమాట ఈ కథ. దట్ ఈస్ ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటుండేది వీళ్ళలో ఉంటుంది. అది చాలా హార్ట్ టచింగ్ గా ఉండాలి అంటే 4th, 6th ఈ రేస్ వాటిలో ఉండాలి. వాటిలో ఆ క్వాలిటీస్ ఉంటే ఆ స్టోరీ హార్ట్ టచింగ్ గా వెళ్ళిపోతుంది. అది అలా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రే కంబైన్డ్ విత్ 4th or 6th రే ఆర్ 7th రే క్వాలిటీస్. అండ్ అది చెప్తున్నారు కనుక ఆ విధంగా మీరు స్టడీ చేయండి. By a great composer, but not otherwise. And there is a type of this ray which is tone deaf and another which is colorblind to the more delicate colors. Such a man will distinguish red and yellow, but will hopelessly confuse blue, green and violet. అంటే వీడు డెఫ్ గా ఉంటాడు, వీడు కలర్ బ్లైండ్ గా ఉంటాడు. అంటే ఏది మంచి ఏది చెడు అంటాడు, ఏది ఉత్తమం ఏది తక్కువ అంటాడు. వీటిలో పని చేయదు. తిరుమలకి వెళదామని 4 రోజులు సెలవులు వచ్చాయి, తిరుమలకి వెళదామని ఒకటి అడిగాడు, లేదా ఏదైనా పక్కన ఏదన్నా ఇంకోటి ఏదో సైట్ సీయింగ్ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్దాం అన్నాడు. దీనికి దానికి కలర్ డిఫరెన్స్ అంత తేడా ఉంది, చాలా. మరి ఆ కలర్ డిఫరెన్స్ వీడు ఐడెంటిఫై చేసుకోకుండా ఉంటాడు అనమాట. తిరుమల ఎన్నోసార్లు వెళ్ళాం కదా, ఇప్పుడు 4 సార్లు వెళ్ళాం కదా, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమైంది? ఆ వాటర్ ఫాల్స్ లో వాడు ఎవడో చూపిస్తాట, పదాట వెళ్ళిపోదాం అంటాడు. అదేమిటి అంటే వీడు కలర్ డిఫరెన్స్ తెలియదు, వీడు అలా ఉంటాడు అన్నమాట. The literary work of the first ray man will be strong and trenchant, but he will care little for style or finish in his writings. The literary work of the first ray man will be strong and trenchant, but he will care little for style or finish in his writings. దుంకేస్తాడు కానీ దాన్ని ఎలా ఎండ్ చేయాలి వీడికి రాదు. ఆసడం మొదలు పెట్టేస్తాడు కథని, ఓ తీసుకెళ్ళిపోతాడు. మనం చాలా అంటే సినిమాలు చూసేటప్పుడు ఒక చక్కటి దృశ్యం మీరు చూస్తే ఈ ఎండింగ్ ఏదో తెచ్చి పెట్టేస్తాడు, అంతే. ఎండింగ్ ఏదో ఎండ్ చేయాలి కదా, అలా ఎండ్ పెట్టేస్తాడు. అదేనాడు అదంతా ఫస్ట్ వాడికి
హ్యాండిల్ చేయాలో తెలియదు, కథ మాత్రం సూపర్గా స్టార్ట్ చేస్తాడు. అలా ఉంటుంది అంటే రైటింగ్ స్టార్ట్ చేయడం, స్టోరీస్ రాయడం కానీ ఇవన్నీ అలా ఉంటుంది. పర్హాప్స్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు ఆయన. వుడ్ బి లూథర్, అది ఇవన్నీ వాళ్ళు ఫారెన్ రైటర్స్. వాల్ వేర్ అని అన్నారు. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ అటెంప్టింగ్ ద క్యూర్ ఆఫ్ డిసీజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ద ఫస్ట్ డే మ్యాన్ వుడ్ బి టు డ్రా హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద గ్రేట్ ఫౌంట్ ఆఫ్ యూనివర్సల్ లైఫ్ by his willpower and then pour it through the patient. This, of course, presupposes knowledge on his part of occult methods. So, అదే ఒక ఫస్ట్ డే వాడు ఒక డాక్టర్ అయ్యాడు. వాడికి ఉండేటువంటి ట్రెమెండస్ లవ్ చేత ఎటువంటి వాడికి నీకేం కాదు, నీకు తగ్గిపోతుంది అంటాడు. మాకు డాక్టర్ గారు ఉన్నారంటాడు, మా గురువు గారు, మా మాస్టర్ గారు ఉన్నారంటాడు. వాడు అది కాదా, వాడు చాలా డేంజర్ కేసు, వాళ్ళు ఎలా తెచ్చేవాడిని అని అంటాడు అనుకోవచ్చు. వాడు ఇచ్చే మంది ఇచ్చేవాడు అంత స్ట్రాంగ్గా లేడు అనుకోండి. ఏం కాదని మీరు ఇవ్వండి, మీరు ఎన్ని కేసులు తగ్గించారు, మీరు ఏం మంది వాడికి తగ్గిపోతుంటాడు. అలా ఉంటాడు మాట ఫస్ట్ డే వాడు. వాడికి పేషెంట్ కూడా అంతగానో తగ్గుతుంది. ఎందుకంటే వాడికి ఎలా అయినా తగ్గించాలి, ఎలా అయినా సరే వాడు బాగుపడాలి అంటే ఒక అపరిమితమైనటువంటి ప్రేమతో వీడు వాడికి సర్వీస్ చేస్తాడు, వాడికి మందులు ఇస్తాడు. అది అందుచేత ఫస్ట్ డే వాడికి డాక్టర్గా ఉన్నప్పుడు వాడి దగ్గరకు వచ్చే పేషెంట్స్కి చక్కగా తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏమిటంటే దిస్ ఈస్ అఫ్ కోర్స్ ప్రీసపోజెస్ నాలెడ్జ్ ఆన్ హిస్ పార్ట్ ఆఫ్ అకల్ట్ మెథడ్స్. అది కానీ దీనికి కొన్ని అకల్ట్ మెథడ్స్ వాడికి తోడైతే దాని యొక్క విధానం చాలా బాగుంటుంది. ద క్యారెక్టరిస్టిక్ మెథడ్ ఆఫ్ అప్రోచింగ్ ద గ్రేట్ పెస్ట్ ఆన్ దిస్ వే, ఆన్ దిస్ అంటే ఇక్కడ ఏంటంటే అకల్ట్ మెథడ్స్ అంటే చక్కగా వాడి యొక్క ఉన్నటువంటి ప్రేమ బాగుంది, ఓకే. బట్ ఒక మాస్టర్ని అక్కడ ఇన్వోక్ చేశాడు అనుకోండి, మాస్టర్ సివి గారినో మాస్టర్కి ఇలా ఇన్వోక్ చేశాడు అనుకోండి, ఒక పరమ గురువుని, వాళ్ళని ఇన్వోక్ చేస్తే వాళ్ళ యొక్క ఎనర్జీస్ వీడి యొక్క విల్ ఆస్పెక్ట్ తోడైనప్పుడు చక్కగా అలా క్యూర్ అనేటువంటి గ్యారంటీగా వచ్చారు. వీడు అది లేకుండా ఉన్నాడు అనుకోండి, అకల్ట్ మెథడ్స్ లేకుండా ఉన్నాడు అనుకోండి, క్యూర్ అవడం ఒక్కొక్కసారి వీడికి ఉన్నటువంటి విల్ పవర్ సరిపోలేదు. వీడికి ఉన్నటువంటి విల్ పవర్ చేత ఒక మాస్టరు, హీలరు, పేషెంట్, ఈ మూడు ఒక ట్రయాంగిల్, ఇవన్నీ మనకు నెక్స్ట్ వస్తాయి భవిష్యత్తు. సో ఆ రకంగా వీడు చేయాలన్నమాట ఎప్పుడైనా సరే. కానీ వీడు ఓన్లీ వీడు విల్ పవర్ చేత కూడా తగ్గుతాయి. ఎవరైనా పూర్తి ప్రేమ, వాడు ఒక శివి గారు భక్తుడు కాదు, మా శ్రీకే తెలియదు, ఏం తెలియదు. వాడు ఓన్లీ ఒక హోమియో డాక్టరు, మందులు ఇస్తాడు. కావాలంటే పొద్దున ఒక ఆర్సనికాలు, సాయంత్రం ఒక ఆర్సనికాలు వేస్తాడు అంత ఊరికి, అయినా తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్నట్టు ఏంటంటే వాడిలో ఉన్నటువంటి ఫస్ట్ రే క్వాలిటీ అదే పనిచేస్తుంది, ఇంకా వేరేదేం పనిచేయదు, అందువల్ల తగ్గుతాయి. This, of course, the characteristic method of approaching the great pest on this way would be by sheer force of will. Such a man would, as it were, take the kingdom of heaven by violence. What kingdom of heaven అంటే దాన్ని వైలెన్స్ గా తీసుకుంటాడు. ఒక పూజ కానీ ఒక గురు పూజలు కానీ వీడు చేసేది కొంచెం వైలెన్స్ గా ఉంటుంది. వీళ్ళని తిట్టేయడం, వాళ్ళు వీడిని అరిచేయడం, చక్కటి ప్రేమగా మనం చేసుకుందాం అండి. ఈరోజు పప్పు చేయాలి, పప్పు లేదనుకోండి గురు పూజలు, ఏమైంది కూర పచ్చడి వేసుకొని తిందాం సరదాగా, ఏమైంది మనం అందరం కలిసి చేసుకోవడం అంటుంది ప్రధానం. కానీ మీ అందరు ముందుగానే చెప్పాను, ఎవడు సరిగా ఇలా ఉంటుందండి వాడిది, ఎప్పుడు వైలెన్స్ గా ఉంటుంది. వాడికి హెవెన్ కావాలి, బట్ ఇట్ ఈస్ ఇన్ వైలెన్స్ ఫామ్ గా వస్తుంది. విల్ ఆస్పెక్ట్ కేవలం ఫస్ట్ డే వాడి దగ్గర బై వైలెన్స్. వీ హ్యావ్ సీన్ దట్ ది బార్న్ లీడర్ బిలాంగ్స్ టు దిస్ రే wholly or in part. It makes the able commander-in-chief such as Napoleon or Kitchener. Napoleon was first and fourth race, and Kitchener was first and seventh ray. The seventh ray giving him his remarkable power of organization. First and seventh ray ఉందనుకోండి, వీళ్ళు విల్ అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుని మనం చెప్పేటువంటి మాట అందరి చేత ఎలా వినిపించుకోవాలో బాధ్యత సెవెంత్ రే క్వాలిటీ వాళ్ళు ఉంటే. సెవెంత్ రే క్వాలిటీ కాకుండా ఫస్ట్ అండ్ ఫోర్త్ రే క్వాలిటీ ఉందనుకోండి, ఫోర్త్ రే క్వాలిటీ చేత ఏమంటే వీడు ఫస్ట్ రే వాళ్ళని వీడు చక్కగా వీడు లీడర్ గా ఉంటాడు. ఫోర్త్ రే క్వాలిటీ చేత వాడు చక్కగా ఒక హార్మోనైజ్డ్ గా వాళ్ళని వినిపించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడు చేసుకుంటాడు. అది ఈ రకంగా వాళ్ళు ఇది ఏర్పడుతుంది. నెపోలియన్ వాజ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ రేస్. సో ఫోర్త్ రే క్వాలిటీ చేత ఏమిటి, వాడు ఉన్నదాన్ని చక్కగా వాడిని 4 కొట్టైనా సరే వీడు మాట వినిపించుకుంటాడు, లేదా ఒక చక్కని హార్మోనైజ్డ్ ఫామ్ గా తీసుకొచ్చుకుంటాడు. అంటే ఈ భయం చేత వీడు 10 మంది వీడు చెప్పేటువంటి మాట చక్కగా వినేటట్టుగా చేసుకుంటాడు. ఎవడు వీడికి ఎదురు నిలవడు, వీడు చెప్పిన మాట అందరూ. ఆ రకంగా ఫస్ట్ అండ్ ఫోర్త్ రేస్, ఫస్ట్ అండ్ సెవెంత్ రేస్ ఉన్నటువంటి వాడు చక్కగా ఆర్గనైజ్. వీడు ఒక మాట అన్నాడంటే
సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి అనేస్తాం. మొత్తం అక్కడ ఉన్నటువంటి 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది అంతే. అంటే వాళ్ళందరూ వీడు ఎలా మాట్లాడితే వాళ్ళందరూ వింటారో అలా వీడు మాట్లాడేస్తాడు. అంత పర్ఫెక్ట్గా వీడు మాట్లాడతారు. వీడు అనుకున్నటువంటి క్వాలిటీలోకి వాళ్ళందరినీ తీసుకొస్తారు, కానీ వాళ్ళకి కావాల్సినట్టుగా వీడు ఉండడు. అది కాదు ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఫస్ట్ అండ్ సౌందర్య క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు ఏంటంటే పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ తీసుకొస్తారు. ఎవడైనా బై ఛాన్స్ వీడు మాట వినడు అనుకోండి అన్నటువంటి డౌట్ వీడికి వస్తే వాడి చుట్టూతో ఒక 10 మంది వీడు మాట వినేటువంటి వాడిని పెట్టేస్తారు. దానివల్ల ఏమైపోయింది, ఎవడైతే వీడికి అగైనెస్ట్ గా చెప్తాం అనుకుంటాడు వాడు చెప్పలేడు. వాడు ఆ రకంగా ఒక చక్కని మేనిఫెస్టేషన్ తీసుకొస్తాడు, చక్కని ఆర్గనైజేషన్ తీసుకొస్తాడు. సౌందర్య క్వాలిటీస్ ఉన్నటువంటి వాడు ఒక కంపెనీ హెడ్ గా ఉన్నా సరే, ఒక స్కూల్ హెడ్ గా ఉన్నా సరే, ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ గా ఉన్నా సరే, ఒక స్పిరిచువల్ హెడ్ గా ఉన్నా సరే, వాడు చక్కగా పర్ఫెక్ట్ గా అందులో డిస్టర్బెన్స్ అంటున్నది ఉండదు. చక్కగా వీడు అనుకున్నటువంటి మాటకి వాళ్ళని అందరినీ తీసుకొస్తాడు. అందరూ కూడా వీడి గురించి వీడు ఇచ్చినటువంటి పని చక్కగా చేసుకుంటాడు. సౌందర్య క్వాలిటీ అండ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద ఫస్ట్ రే అంటే ఇంకా పర్ఫెక్ట్ గా. సో దట్ కంప్లీట్స్ ది ఫస్ట్ రే. నెక్స్ట్ విల్ ప్రొసీడ్ విత్ ది సెకండ్ రే. దీని యొక్క స్పెషల్ వెర్చ్యూస్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. స్పెషల్ వెర్చ్యూస్ ఏంటంటే కామ్, స్ట్రెంగ్త్, పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్, లవ్ ఆఫ్ ట్రూత్, ఫెయిత్ఫుల్నెస్, ఇంట్యూషన్, క్లియర్ ఇంటెలిజెన్స్ అండ్ సెరీన్ టెంపర్. సెకండ్ రే లవ్ క్వాలిటీ కదా, ఇవి మనకి చెప్పారు. కామ్ గా ఉంటాడు, చాలా కామ్ అండ్ పేషెన్స్. అంటే ఫస్ట్ రే వాడికి వీడు కంప్లీట్ భిన్నంగా ఉంటాడు. స్ట్రెంగ్త్, వీడిలో కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది. ప్రేమ చేతి వీడు స్ట్రెంగ్త్, వీడిలో అది వీడి స్ట్రెంగ్త్. పేషెన్స్ అది వీడి స్ట్రెంగ్త్. ఎండ్యూరెన్స్, లవ్ ఆఫ్ ట్రూత్, ఫెయిత్ఫుల్నెస్, ఇంట్యూషన్, ఫెయిత్ఫుల్నెస్ ఉంటుంది. భగవంతుడు ఏందో అపారమైనటువంటి ఇది ఉంటుంది. వాడు ఎలా అప్రోచ్ అవుతున్నాడు, వీడు ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఇది జాగ్రత్తగా చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. ఫెయిత్ఫుల్నెస్ ఉంటుంది, ఇంట్యూషన్ ఉంటుంది, క్లియర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెరీన్ టెంపర్. అది దీని యొక్క స్పెషల్ వెర్చెస్. మిగిలిన మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.